వీక్షకులందరూ నమస్కారం. గోల్డ్ సిల్వర్ ధరలు మరొకసారి పరుగులు పెడతా ఉన్నాయి. అంతర్జాతీయంగా అనేక భౌగోళిక ఉద్రిక్తతలకి మరలా వేదిక కాబోతా ఉంది హార్ముజ్ జలసంధి. అమెరికా ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని భారత నిఘా వర్గాలు కూడా హెచ్చరించడంతో ఇరాన్లో విద్యాభ్యాసం కోసం వ్యాపారం కోసం వెళ్ళిన వారంతా ఇమ్మీడియట్గా తిరిగి రావాలి. ఏ విమానం దొరికితే ఆ విమానంలో భారతదేశం తిరిగి రండి, లేదంటే పక్క దేశాల కన్నా వెళ్ళిపోండి అని చెప్పేసి భారత రాయబార శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధిలో మోహరించి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. ఒక్క యుద్ధ నౌక ఖరీదే 1,10,000 కోట్ల రూపాయల విలువైన యుద్ధ నౌక. ఓన్లీ యుద్ధ నౌకే. దాని మీద 60 పైగా ఫైటర్ జట్లు, 5,000 మంది అమెరికా నేవీ సిబ్బంది ఒక్క షిప్లోనే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉందనే అంచనాలతో బంగారం ధర గడిచిన వారం రోజులుగా మరలా పెరుగుతూనే ఉంది, క్రమంగా పెరుగుతూ ఉంది. గడిచిన వారం రోజులుగా 3,600 రూపాయలు 10 గ్రాములకే పెరిగింది. తాజాగా మరొక 1,000 రూపాయలు పెరిగి 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,64,450 రూపాయలకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 31 గ్రాముల ఔన్స్ గోల్డ్ $5,181 దాటిపోయింది. రాబోయే రోజుల్లో కూడా ఈ బంగారం ధర మరికొంత పెరిగే అవకాశం ఉంది. సిల్వర్ కూడా మరలా పెరగడం ప్రారంభించింది. తాజాగా కేజీ సిల్వర్ 8,000 రూపాయలు పెరిగి 2,72,000 రూపాయలు దాటిపోయింది. స్టాక్ మార్కెట్స్ కుదేలైపోతా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంధ్రోఫిక్స్ కొట్టిన దెబ్బతో ఐటీ రంగం కుదేలైపోతా ఉంది. అసలు ఐటీ ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన కోడింగ్ భవిష్యత్తులో అసలు ఉండకపోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత అసలు ఐటీ రంగమే ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐటీ నిపుణులు నెలల తరబడి చేసే ప్రోగ్రామింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిమిషాల వ్యవధిలో పూర్తి చేసి అందిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPTతో టైఅప్ పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని సిబ్బందిని తగ్గించుకునే కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ఉన్నాయి. 40% ఉద్యోగాలు అయితే ఐటీ రంగంలో గ్యారంటీగా ఊడిపోయే ప్రమాదం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలు కావడం, బులియన్ మార్కెట్లో సేఫ్ పెట్టుబడులుగా భావించడంతో బంగారం, వెండి ధరలకు మరొకసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,85,000 నుంచి కొంత దిగువచ్చి మరలా పెరగడం క్రమంగా ప్రారంభించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా $5,000 ఎప్పుడో దాటిపోయింది. అంతకంటే తగ్గే అవకాశాలు అయితే ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఇరాన్ మీద అమెరికా ఎప్పుడైతే దాడి చేస్తుందో అప్పటి నుంచి బంగారం బగ్గుమనే అవకాశం ఉంది. వెండి మరోసారి పరుగులు తీసే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా ఆ దాడులు జరగవచ్చు. ఆ తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా పరుగులు తీయబోతా ఉన్నాయి, ఎంత పెరుగుతుంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.